అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ఔషధ గుణాలున్న తుమ్మి మొక్క గురించి తెలుసుకుందాం. వినాయక చవితి రోజు తుమ్మి మొక్కని కూరగా వండుకొని అందరూ తినే ఉంటారు కదా. ఆ తుమ్మి మొక్క ఒక దివ్య ఔషధం అని మీకు తెలుసా? తుమ్మి మొక్క ఆకులను కూరగా చేసుకొని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మొక్క ఆకులతో చేసిన కూరని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అజీర్తి సమస్య తగ్గుతుంది మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. అంతేకాకుండా పక్షవాతానికి గురైన వాళ్లకు ఈ మొక్క ఆకులతో చేసిన కూరను పెట్టడం వల్ల పక్షవాతం నుండి త్వరగా కోలుకుంటారు. శరీరంలో నొప్పులు, వాపులు ఉన్న చోట ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా ఆకులని దంచి కట్టుగా కట్టడం వల్ల కూడా ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్క ఆకులతో చేసిన కషాయాన్ని నోట్లో కొద్దిసేపు ఉంచుకొని పుకిలించి ఉమ్మడం వల్ల నోటి పూత కూడా తగ్గుతుంది. ఆకుల రసాన్ని 2 పూటలా 2 టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండడం వల్ల జ్వరం కూడా తగ్గుతుందని నమ్ముతారు. గజ్జి మరియు తామర వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలోనూ తుమ్మి మొక్క ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని చర్మంపై లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా తాజా తుమ్మి ఆకుల రసాన్ని 2 చుక్కల మోతాదులో ముక్కు రంధ్రాలలో వేసుకోవడం వల్ల సైనసైటిస్ తగ్గుతుందని నిపుణులు నమ్ముతున్నారు. ఈ ఆకుల రసాన్ని 1 టీ స్పూన్ మోతాదులో తాగుతుండడం వల్ల దగ్గు, జలుబు, ఆయాసం వంటి సమస్యలు తగ్గుతాయి. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే స్త్రీలు తుమ్మి ఆకులను తీసుకొని పేస్ట్లా చేసి ఈ పేస్టుకు నిమ్మరసాన్ని, నువ్వుల నూనెని కలిపి పరగడుపున తింటూ ఉండడం వల్ల అధిక రక్తస్రావం కూడా తగ్గిపోతుంది. ప్రకృతికి దగ్గరవుతే అనారోగ్యం మనకి దూరం అవుతుంది. స్వస్తి.